ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించారు? నా లవర్ ఉన్న వాళ్ళైతే హాయ్ అని చెప్పండి, లవర్ లేని వాళ్ళైతే హలో అని చెప్పండి. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూసిన తర్వాత ఇండియాలో ఇంతమంది అర్హుకులు ఉన్నారని నాకు ఈరోజు అర్థమైంది మామ. జస్ట్ ఈ 2 ఫోటోలు పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అంతా ఇంత కాదు మామ. ఆ వీడియోకి వచ్చిన రీచ్ చూడండి మామ, 1.4 మిలియన్ అంట. అలాగే ఆ వీడియోకి వచ్చిన లైక్స్ చూడండి, కామెంట్స్ చూడండి మామ. ఇలాంటివి చూసిన తర్వాతనే మామ నాకు ఒకటి అనిపించింది, ఎర్రి హూకులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అప్పుడు నాకు ఈ సాంగ్ వస్తేనే భయం అవుతుంది రా బాబు. ఎవడెట్లా మారుతుండో అర్థం కావట్లా, నాకేం అర్థం కావట్లేదు. అయినా ఏంట్రా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు రా? ఏదో వర్షం కొట్టినప్పుడు కదా పుట్టగోలు కూడా లేచినట్లు వేస్తున్నారు. సరే మామ, ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ ఏదో చదివేద్దాం. ఐ లవ్ యూ మ్యారీ మీ అంట. ఏం చేసుకోవడానికి రా? ఇంతలోన ఎంత మార్పు, యుగాంతం వచ్చే రోజు దగ్గర పడింది. యుగాంతం ఏమో కానీ మగజాత అయితే అంతరించిపోతుందని అర్థమవుతుంది. నాకేం అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ప్రేమ అంటే గుర్తుండిపోవటమే కాదు, మన ప్రేమించిన పిల్లతో ఉండిపోవటం. ఓ సారీ, నాకు గుర్తుండడం అంటే ఉండిపోవడం అని తెలీదు. చేతిలో గీతలో ముందు నువ్వు చక్కగా మాట్లాడరా, గుట్కా ఊసి అంట. పక్కకి తిరిగి నవ్వుతుందిరా నీ పిల్లని డైలాగ్కి. నవ్వాగట్లేదురా స్వామి. అన్న పాతయ్య అప్పతకే ఆర్జీ గారు అన్నట్టు ఎన్నిసార్లు కొట్టినా చావని పామురా నువ్వు. పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. నీ అమ్మ కరోనా నుండి తప్పించుకున్నాం కానీ నా కొడుకుల నుండి మాత్రం తప్పించుకోలేకపోతున్నాం. అంతా బాగుంది కానీ లాస్ట్లో కుక్కింతున్నట్టు ఆ సౌండ్ ఏమిట్రా? కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అదే తల కట్టింగ్ అలాగేసేమిటిదా? పంచుకో కరిచేసినట్టు కరిచేసిందా? ఇండియన్ రసూల్ ఏందిరా అది రోడ్డు మధ్యలో డివైడర్లా? అన్నా, ఈ పాలమూరు బిడ్డ ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగు పెట్టడానికి ఎంతో గానం ప్రయత్నిస్తున్నాడు కదన్నా. నీలా ఒకడు ఆస్కార్ దెంగే బయటకు వచ్చిన తర్వాత మొగ్గ చూస్తున్నాడు. మొక్కం సూటి అది ఇట్టేవన్నైనా కానీ నమ్మచ్చు, కానీ మీలాంటి సింపతి దెంగే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకూడదురా. వాళ్ళు ఉచ్చాగాడు కూడా బిగ్ బాస్కి వెళ్ళే వరకు అచ్చా నీలాగా యాక్టింగ్ దెంగాడు దొంగ నా కొడుకు. నేను చూస్తుంటే వాడిని చూసినట్టుందిరా. నువ్వు ఒకరోజు టోల్గేట్ దాటినా అంటూ తర్వాతనేమో పొలం కాడ ఉంటావు. ఎట్లారా నేను నమ్మేది? ఇప్పుడు బర్రెలు చూపించి బిగ్ బాస్ అంటావు, తర్వాత బర్రెలాంటి బౌన్సర్లను వేసుకొని దెంగే అంటావు. ఆల్రెడీ ఒకటి చేస్తున్నాడుగా అదే పని. హాయిగా ఏదో పని చేసుకున్నావు కదా బ్రో, పని చేసుకుంటూ ఊర్లో హాయిగా బతకొచ్చు. ఈ లవడల షోకి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? అది ఒక ఎర్రిపూక్ షో. ఎర్రిపూక్ షోకి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? మన మనశ్శాంతి కోల్పోవడం తప్పితే ఆతులు ఏముండదు అందులో. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. ప్లీజ్ నన్ను మింగో ప్లీజ్. ఒరే ఇలా తయారయ్యారట్రా మీరు. ఎలా మింగుతావు? లేదు కదా. అలాంటి రీల్స్ చేస్తే ఇలాంటి కామెంట్సే వస్తాయి, మళ్ళీ సింపతి దింగుతారు. స్కూల్ సమ్మర్ హాలిడేస్ అప్పుడే ఇచ్చేసారా? ముందు చక్కగా చదువుకోపో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మావా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. బహుశా ఏమంటుందని మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి.